మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పటికీ ఆయన కొద్దిగా సేఫ్ జోన్లో ఉన్నారు. ఆ సేఫ్ జోన్లో ఉండటానికి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయనపై ఉన్నటువంటి అభియోగాలు కానీ, ఆరోపణలు కానీ ఎక్కడా కూడా ఆయన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు రాకుండా చేస్తుంది కీలకమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అనేది పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ అనేది. ఇది వాస్తవమా కాదా అనేది కనుక మనం అలా పక్కన పెడితే, ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే నరేంద్ర మోదీ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాలు కానీ, ఆ పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి మెలుగుతున్నటువంటి విధానం కానీ, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ అంశాలుగా మారాయి అనేది ఒక చర్చ. ఎందుకనంటే అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీపై వచ్చినటువంటి ఆరోపణలు కోకొల్లలు, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు చేసినటువంటి అక్రమాలు కానీ, పాల్పడినటువంటి అవినీతి కానీ అసలు దాన్ని మాటల్లో చెప్పలేం. మనం చూస్తూనే ఉన్నాం, కంటికి కనబడుతున్నాయి. దీనంతరికి ఏది జరిగినా పార్టీలో పార్టీ నేతలు ఏది చేసినా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది. మరి ఇటువంటి సందర్భంలో ఆయన్ని ఎందుకు అరెస్టు చేయట్లేదు? ఇక్కడ అరెస్టు చేయకుండా అడ్డుకునేది, ఆపేది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అనేది కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ముఖ్యమైనటువంటి కారణంగా ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు. అంటే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది, పార్టీలో కూడా, పార్టీ శ్రేణుల్లో కూడా ఒక రకమైనటువంటిది. ఆయన ఆదేశిస్తేనే కదా మనం చేసాం, పార్టీలో ఉన్నటువంటి నేతలు చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారిని అరెస్ట్ చేస్తున్నారు, వారిపై కేసులు బనాయిస్తున్నారు, విచారణ పేరుతో పిలుస్తున్నారు తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని విచారణకు కూడా పిలవట్లేదు అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్గా చర్చ నడుస్తుంది. ఉదాహరణకు, ప్రత్యక్ష ఉదాహరణది ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు భారీ ఎత్తున మద్యం కుంభకోణం జరిగింది. దానికి సంబంధించి సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఆ సిట్టు దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో అనేక ముఖ్యమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపుగా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో, స్టేట్మెంట్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి రాజకేశ్ రెడ్డితో పాటు ఆయనకు చాలా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డే. మరి అంత అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, కోట్లాది రూపాయలు చేతులు మారాయి, అయినప్పటికీ కూడా ఈయనపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. అది వాస్తవమే. ఎందుకనంటే ఒక కేసులో ఎవరైతే నిందితుడిగా ఉన్నారో అతనిచ్చేటువంటి సమాచారం చాలా ముఖ్యం. మనకి తాజాగా వరుణ్ పురుషోత్తం అనే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారంతోనే శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో రైడ్స్ జరిగాయి. దాదాపుగా 11 కోట్ల రూపాయలు పట్టుకున్నారు, 12 బాక్సుల్లో పెట్టినటువంటి డబ్బుని. మరి ఆ ఇన్ఫర్మేషన్ సిట్కి ఎలా వెళ్ళింది? ఇప్పటి వరకు సిట్ మరి దాదాపుగా 12 చోట్ల 13 చోట్ల సోదాలు చేశారుగా, ఎక్కడా కూడా రూపాయి దొరకలా. కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే స్వాధీనపరుచుకున్నారు. మరి ఈ ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు దాచినట్లు వారికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. ఏదైతే వరుణ్ పురుషోత్తం ఉన్నాడో ఈ కేసులో ఏ పార్టీగా ఉన్నాడు, రాజకేశ్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడు. అతనిచ్చినటువంటి సమాచారంతోనే అర్ధరాత్రి వెళ్ళి రైడ్స్ చేశారు. ఇటువంటి క్రమంలో అతను కూడా దీని వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పాడు. ప్రతి ఒక్క నిందితుడు కూడా చెబుతూనే ఉన్నాడు ఈ మాట. అయినా సరే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది అంటే ఒక రకంగా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే కొన్ని అంశాలు ప్రాతిపదికన తీసుకోవాలి, చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అటువంటి స్టెప్ తీసుకుంటే. అయినా ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. గతంలో ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో ఆయన A1గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. సిబిఐ కానీ ఈడీ కానీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకుని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ప్రజాప్రతినిధులు కోర్టులు భాగంగా తీసుకోవాలి, అది త్వరితగతిన పరిష్కరించి అతను నిందితుడైతే శిక్ష వేయండి, నిందితుడు కాకపోతే ఆ కేసు కొట్టేయండి అని చెప్పి
చాలామంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆయా పార్టీల ప్రముఖులు పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టులో. అది కూడా అలాగే ఉంది. మరి రాష్ట్రానికి సంబంధించి 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అక్రమాలు, అవినీతికి సంబంధించి అనేక రకాలుగా ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించి దీనికి మొత్తం ఓవరాల్గా కింగ్ పిన్గా వ్యవహరించింది, బిగ్ బాస్గా వ్యవహరించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిందితులు కూడా చెప్తున్నారు. అరెస్ట్ అయిన వారు కస్టడీలోకి తీసుకున్నటువంటి సందర్భంలో కూడా చెప్తున్నారు. మరి ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే చర్యలు తీసుకోకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల ఆశీస్సులు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల ఆశీస్సులు ఉన్నాయి. అందులోనూ ప్రధాని నరేంద్ర మోదీతో జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వారు ఆపుతున్నారు. కూటమి నేతలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, దానికి సంబంధించి ఆయన్ను అరెస్టు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ వారిని ఆ ఆలోచన నుంచి పక్కకు జరుపుతున్నారు ఢిల్లీలో ఉన్న పెద్దలు. ఎందుకంటే ఆ పార్టీ కూడా కూటమిలో ఒక భాగం కాబట్టి, భారతీయ జనతా పార్టీ. సో ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, అందుకేనేమో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు. ఇంత బయటపడినా అవినీతి పెద్ద ఎత్తున జరిగింది, అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేక స్కీముల్లో. ఉదాహరణకు భారతదేశ చరిత్రలోనే 3,000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగింది. దానికి సంబంధించి ఆయన సంతకం పెట్టారని చెప్పి తాజాగా కొన్ని ఫైల్స్ బయటకు వచ్చాయి. అయినా సరే తప్పు చేసినటువంటి వ్యక్తికి సంబంధించి ఆధారాలు దొరికినప్పుడు, సాక్ష్యాలు ఉన్నప్పుడు ఎందుకు సైలెంట్ మోడ్లో ఉన్నారు? అంటే దీనికి రకరకాల కారణాలు. భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి కొద్ది సంబంధాలు ఉన్నాయి. అలాగే ఈయన ద్వారా కొంత పార్టీకి లాభం చేకూరుతుంది. ఇలా రకరకాలుగా. ఇంకొక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఒక చర్చ సోషల్ మీడియాలో. త్వరలోనే వైఎస్ఆర్సీపీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు. ఇది కూడా జరుగుతుంది చర్చ. ఎందుకంటే అనేక అనుమానాలు వస్తాయి. ఒక అనుమానం వచ్చిందంటే, ఒక డౌట్ వచ్చిందంటే దాని వెనక అలా పెరుగుతూనే ఉంటుంది ఆ జాబితా లిస్టు. సో ఇటువంటి సందర్భంలో మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద పొలిటికల్ సర్కిల్లో, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ. ఇంతలా బయటపడుతున్నప్పటికి కూడా ఆయన్ను కాపాడుతుంది ఎవరు? ఎందుకు కాపాడాల్సి వస్తుంది? ఆయనతో వారికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి? ఇలా రకరకాల అంశాల గురించి చర్చ జరుగుతుంది. మొత్తానికి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. నిజంగా భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తారా, లేదా వారికి వీరికి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధం ఏంటి, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏంటి, ఇలా కొన్ని అంశాల గురించి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. చూడాలి ఏది వాస్తవం. నిజంగా అవేమి లేకపోతే ఈ పాటికి అతని విచారణ కన్నా పిలవాలి, లేదా అరెస్ట్ చేయాలి అనేది కూడా వినిపిస్తుంది. మరి ఏంటనేది చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయా? ఆయన అరెస్టును ఆపుతుంది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కాషాయ పెద్దలా అనే టాపిక్ కూడా, అనే దాని మీద కూడా మీరు కామెంట్ చేయొచ్చు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.